భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. పుంచ్ జిల్లాలోని కృష్ణాఘాట్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఉదయం 6 గంటలకు పాక్ రేంజర్లు కాల్పులు జరపగా వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఇక భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, పాక్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం ఎలా బదిలిస్తోంది? పవన్, పాకిస్తాన్ కవింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానమిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా విరామం లేకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. సరిహద్దు వెంట తీవ్రంగా ఏదైతే మొత్తం భారత పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పూంచ్, అదేవిధంగా రాజౌరి, నౌషారా సెక్టార్లో ఈ 3 సెక్టార్లలో మాత్రం తీవ్రంగా అంటే ఎక్కువగా కాల్పులు జరుపుతున్నారు. రాత్రి నుంచి కూడా ఎక్కువ అక్కడ షెల్స్ వచ్చి పడినటువంటి పరిస్థితి. విరామం లేకుండా కాల్పులు జరుపుతున్నటువంటి పాకిస్తాన్ సైనికులకు ధీటుగానే ఇక్కడ ఉన్నటువంటి భారత సైనికులు కూడా తిప్పి కొడుతున్నారు. భారత సైనికులు పోస్టులనే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ సైనికులు ఈ యొక్క కాల్పులు జరుపుతున్నారు. నియంత్రణ రేఖ యువతలు 0 విలేజెస్ దాటి కూడా ఇంకా షెల్స్ వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందని కూడా అక్కడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందిని అంటే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి క్యాంపుల్లో ఉంచినప్పటికీ కూడా కొంతమంది పొలం పనులు చేసుకోవడానికి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి యొక్క గేదెలను ఇతర వస్తువులను చూసుకోవడానికి కొంతమంది ఇళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళ ఇళ్ల వద్ద ఉన్నటువంటి బంకర్లలోనే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వారి పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పొచ్చు. అటువంటి ఉన్నవారు అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఇతర ఏదైతే ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళలో కొంతమంది గాయపడినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో పూంచ్, అదేవిధంగా రాజౌరి, నౌషారా సెక్టర్ లో మాత్రం ఈ ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక భయంకర వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది. ఒక పక్క రాజీ మంత్రాన్ని పాటిస్తూనే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పాకిస్తాన్ పిఎం ఇమ్రాన్ ఖాన్ ఒక పక్క కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటూనే మరోపక్క ఈ విధంగా పాక్ రేంజర్లు తమ కాల్పులను కొనసాగించడాన్ని భారత ప్రభుత్వం మాత్రం తీవ్రంగా నిరసిస్తుంది. ఈ యొక్క ఏదైతే నిన్న అభినందన్ వింగ్ కమాండర్ అభినందన్ ను పట్టుకున్నటువంటి పాకిస్తాన్ నుంచి తిరిగి అభినందన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు కూడా భారత్ ప్రయత్నాలను మొదలుపెట్టింది. అన్ని మార్గాలను కూడా ఏదైతే దౌత్యపరమైనటువంటి మార్గాలతో పాటు పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలతో అన్నిటితో కూడా పాకిస్తాన్ కు చెప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఖచ్చితంగా అభినందన్ ను వీలైనంత త్వరలోనే మళ్ళీ భారత్ కు తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఆయన భారత్ కు వస్తారన్న